దాంట్లో భాగంగా రైతు రుణమాఫీ ఏమి, డ్వాక్రా మహిళలకి చేయూతేమి, 200 పెన్షన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేస్తామేమి, అదేవిధంగా గ్రామాల్లో ఎవరు ఊహించిన విధంగా దాదాపు 12,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం, అంగన్వాడీ బిల్డింగ్లు పూర్తి చేశాం. అదేవిధంగా ఐటీ సంస్థలు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి, ఇంకో పక్కన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు వస్తున్నాయి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు వస్తున్నాయి. అంటే ఒక కొత్త రాష్ట్రం, 3 సంవత్సరాల వయసు ఉన్న రాష్ట్రానికి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ పడుకోవాలో తెలియని పరిస్థితిలో ఒక నూతన రాజధాని ఏర్పాటు చేసుకుని ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుంది. ఇది చూసి చాలామందికి అసూయపరులు ఉంటారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని మనం ఆపలేము. ఆ అసూయలో వాళ్ళు ఏంటంటే పుస్తకాలు వేస్తారు, ఏంటంటే రాస్తారు. నేను 3 మహానాడుల వేదిక నేను సవాల్ ఇస్తున్నాను. నా పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు, మీ సొంత నాయకుడు ఆరోపణలు చేశారు. చేసినప్పుడు చర్చకు రావాలి కదండి. వాస్తవంగా ఎందుకు చర్చకు రావట్లేదు? మొదటి. రెండోది, యావత్ భారతదేశం చరిత్రలో ఆస్తులు ప్రకటించిన ఏకైక రాజకీయ కుటుంబం మాది. గడిచిన 6 సంవత్సరాలు ప్రకటించాం. అన్నీ నీతి నిజాయితీగా బతికి మీరు సిబిఐ ఎంక్వైరీ మీ పైన వేసుకోండి అంటే మేము అవకతవకలు చేసిన వాళ్ళమా? తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షిస్తారు. మా నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు అయిందండి, ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయారు. అలాంటిది ఈరోజు పుస్తకాలు రాస్తే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేది నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆ పుస్తకాలు చదివితే విచిత్రంగా ఉంటుంది. ఆరోపణలు ఉన్నాయంటారు, ఆరోపణలు వేసేది వాళ్ళే, పుస్తకాల్లో మళ్ళీ రాసేది వాళ్ళే. అలా ఉంది పరిస్థితి మన ప్రతిపక్ష పార్టీ. దానికన్నా నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు నేను అనుకుంటున్నాను. 2014 మేము అమలు చేస్తామండి హామీలు. అవన్నీ కుదరదండి. వాళ్ళు ఈరోజు వచ్చి మళ్ళీ కుదురుతుందంటే కష్టం కదండి. అన్న అమలు చేసి ముందరికి వెళ్ళిపోతున్నాం. ఎవడు ఊహించిన విధంగా 16,000 కోట్ల లోటు బడ్జెట్లు ఈరోజు మనం పరిపాలన చేసి ముందరికి వెళ్తున్నాం. ఏనాడు పెన్షన్ లేట్ రాలేదు కదా, ఏనాడు బియ్యం లేట్ రాలేదు కదా. సో ఎవరు ఊహించిన విధంగా మనం పరిపాలన చేసుకుని ముందరికి వెళ్తున్నాం. అసూయపరులు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, వాళ్ళ ఆలోచన మేమేం చెప్పలేం కదా. నిర్దేశం చేయబోతున్నారని నిన్న పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కామెంట్ చేయండి సార్. ఆయన మోడీని ప్రధాని చేశారు, ముఖ్యమంత్రులు చేశారని కూడా చెప్తున్నారు. అంటే నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అంత కాన్ఫిడెన్స్ లేనట్టుంది. అందుకే వేరే వాళ్ళు చూసి ఇంట్రడ్యూస్ చేస్తాం. అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఆలోచనలు విచిత్రంగా ఉన్నాయి. మేము వాళ్ళ గురించి కన్నా మా నిర్మాణం పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలా, ప్రజల ముందర ఎట్లా వెళ్ళాలా, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఎట్లా పరిష్కారం చేసి ముందరికెళ్ళిన ఆలోచన మేము వెళ్తున్నాం. సో వాళ్ళ సంస్కృత విషయాలు వాళ్ళు మాట్లాడతారు, మాకెందుకు దాని గురించి. అవన్నీ మేము అమలు చేస్తామండి. 2014 అమలు చేసిన హామీల్ని ఇప్పుడు ప్రాక్టీస్ ఏం అర్థం ఉంటుందండి. 2014 మేము అమలు చేసాం. ఎవరైతే కాదన్నారో వాళ్ళకి తిప్పి చూపించిన విధంగా అమలు చేస్తాం. అమలు చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మేనిఫెస్టోలో ఏముంది? ఏమీ లేదు. నా వీడియో అయితే ఏం లేదు, ఆల్రెడీ అమలు చేస్తాం. ప్రధానంగా అగ్రికల్చర్ ఒకటి, మద్యపాన నిషేధం ఒకటి ఆయన కొన్ని అమలు చేశారు. మేము ఆల్రెడీ అమలు చేస్తాం అంటున్నాం కదా. ఎక్సెప్ట్ ఓకే, ఇప్పుడు మద్యపానం గురించి ఆయన అంటున్నారు, అది ఆయన ఇష్టం, అదే వ్యక్తిగత అభిప్రాయం. నాకు నేనేం చెప్పాను, నేనేమంటున్నానంటే ఈరోజు మీరు ఒకసారి గమనిస్తే రైతులకి ఎవరు ఊహించిన విధంగా రైతు రుణమాఫీ చేశాం, అవునా కదా? వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులు రైతు రుణమాఫీ తీసుకున్నారు. వాళ్ళు చెప్పండి సమాధానం. నెంబర్ 1 ఇన్పుట్ సబ్సిడీ. ఒక్కసారి ఆలోచించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లాఠీ దెబ్బలతో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, ఎరువులు కొరత వచ్చి. ఎక్కడ నింపడిందండి మీకు? ఎంత అద్భుతంగా చేసాం ఇన్పుట్ సబ్సిడీ. 1400 కోట్లు ఒక జిల్లాలో ఇన్పుట్ సబ్సిడీ చేశాడు. ఎంత స్మూత్గా జరిగింది. ఇంకో పక్కన చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరుగుతుంది తప్ప ఎవరో అవినీతి పరులు ఎన్ని చేయగలుగుతారా? అది ప్రజలకు అన్ని బాగా తెలుసు. ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ప్రజలు బాగా తెలుసు. అదే వ్యక్తిగత అభిప్రాయం. నాకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను భావిస్తున్నాను. ఓకేనా? ముఖ్యమంత్రి చంద్రబాబుని తిట్టండి అని చెప్తున్నారు సభా వేదిక మీదే. జనం చూశారు, ప్రజలకి తెలుసు. ఆ వేదిక చంద్రబాబు నాయుడు గారు తిట్టేదానికే పెట్టుకున్నట్టు అనిపించింది మాకైతే.
ఇట్ ఈస్ ఓకే, తిడతారు, దానికి ఏం చేస్తాం, అసూయపరులు ఉంటారు కదా, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే అసూయపరులు ఉంటారు, దాంట్లో భాగంగా మమ్మల్ని తిడతారు. కానీ మేము మా పని చేసుకుంటే ముందరికి వెళ్తాం, ప్రజలకి అందుబాటులో ఉంటాం, ప్రజలకి మెరుగైన సేవ అందిస్తాం. థ్యాంక్ యూ. ఓకేమ్మా, ఇంకా రండి. చాలబ్బా, ఏంటమ్మా నాకు నేను సమాధానం చెప్తా. నాడు నేడు ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఒకే ఒక ముఖ్యమంత్రి ఉంటారు, అది మా చంద్రబాబు నాయుడు గారే. ఇంకా ఆ పాత్ర ఎవరూ చేయలేరు, దాంట్లో మాకు క్లారిటీ ఉంది. ఓకే, కళలు అందరికి ఉంటే రండి. థ్యాంక్ యూ. ఓకే.